చరిత్ర మనకు ఏం మిగులుస్తుంది ఒకసారి ఆలోచించినట్లయితే, చరిత్ర మరి మనుషుల యొక్క రూపాలని గుర్తుంచుకోమంటుందా? మరి మనుషుల యొక్క కట్టడాలని జ్ఞాపకం చేసుకోమంటుందా? కేవలం కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోమంటుందా? లేక మరి మనిషి తాలూక వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోమంటుందా? వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకోమంటుందా? ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి అంత ఈజీగా తీసి పడేసే అంశాలు అయితే కాదు. ఎందుకైతే ఈ మాట అంటున్నాను, ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే సౌలును గమనించండి, ఆయన రాజే. దావీదును గమనించండి, ఆయన రాజే. కానీ సౌలు పతనం అయిపోయాడు, చరిత్రహీనుడయ్యాడు. కానీ ఇక్కడ దావీదు చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకంటే దేవునికి సంపూర్ణంగా తన చిత్తాన్ని అప్పగించాడు కాబట్టి. మరైతే ఈ రోజున మనము ఎంత లోతుగా చారిత్రాత్మక విషయాలను తెలుసుకున్నప్పటికీ, చారిత్రాత్మక విశ్లేషణలు జరుపుతున్నప్పటికీ మనకి ఒకటే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, చరిత్ర దేని వలన శాశ్వతంగా నిలిచిపోయింది అని. మరి ఇక్కడ నేనైతే గట్టిగా చెప్తాను, దేవుని వాక్యానుసారమైన మాటలు మాత్రమే నిలిచిపోయాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే తరాలు నశించిపోవచ్చు, తరాలు గతించిపోవచ్చు, కాలము వెనక్కి వెళ్ళినా ముందుకి వెళ్ళినా ఎన్ని రకాలుగా ఏమైనా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయినది దేవుని వాక్యం మాత్రమే. అవును, మరి కట్టడాలు శిథిలమైపోతాయి, కొన్నాళ్ళకి భూగర్భంలో కలిసిపోతాయి. అలాగే మనుషులు వాళ్ళ రూపాలు కూడా మనము కొన్ని తరాల వరకే జ్ఞాపకం చేసుకోగలము. తర్వాత వారి రూపాలు కూడా మనకి జ్ఞాపకం ఉండవు. అలాగే చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయినది మనిషి చేసిన క్రియలు మాత్రమే. మరి ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం శాశ్వతము. దేవుడు మనం ఇన్నింటిని పరిశీలించమనలేదు, కేవలము ఆయన వాక్యాన్ని మాత్రమే మనల్ని పదే పదే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి వాక్యము అంత శాశ్వతమైనది, సత్యమైనది కాబట్టి వాక్యానికి ప్రతి ఒక్కరూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నా మనవి.